హాయ్ విను, ఇప్పుడు మనం చూసే విజువల్స్ ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అనిప్ పటేల్ అనే ఒక CEO ఆఫ్ ఏ అమెరికన్ కంపెనీ ఇండియన్ తన చికాగో నుంచి ఢిల్లీ ఫ్లైట్ చేసిన ఫ్లైట్లో $6,300 అంటే $5,27,000 వెచ్చించి ట్రావెల్ చేసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోపల యొక్క సీన్స్ చూస్తున్నాం. చూసారా ఎంత డర్టీగా ఉన్నాయో, ఎర్ర బస్ ఎక్కినట్టు ఉందండి ఈ ఫ్లైట్ కూడా. సో ఇంత వెచ్చించి వచ్చినప్పుడు మన ప్రెస్టీజియస్ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటంటే ఈ సెక్టార్లో నాన్ స్టాప్ ఫ్లైట్లు మోనోపోలీగా రన్ చేసే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఈ యొక్క విజువల్. సో ఏంటంటే మన భారతదేశ ప్రెస్టేజ్, ఎందుకంటే ఎంతోమంది అమెరికన్స్, ఎంతోమంది టూరిస్ట్ ఈ యొక్క ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు. వాళ్ళకి ఈ యొక్క చేదు అనుభవం ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో మనం ఈ విజువల్స్ చూసాం. ఈ విజువల్స్లో ఏంటంటే ఎంత డర్టీగా ఉండటం, అదేవిధంగా మెనూలో 30 to 40% ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తున్నారు. పెద్ద మెనూ పెట్టారు. తర్వాత అంతా అన్హైజీనిక్గా ఉంది, ఏమి క్లీనింగ్ లేదు. ఈవెన్ కనీసం మన ఒక లోకల్ బస్ ఎక్కితే, యాక్చువల్గా మన ఏసీ బస్సులు ఎక్కితే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు, ఫ్రెష్ వాటర్ బాటిల్స్ పెడతారు, నీట్గా ఉంటుంది అక్కడ. ఇదేంటంటే భారతదేశంకు ప్రెస్టేజ్ యాక్చువల్గా ఈ ఎయిర్ ఇండియా అనే ఎయిర్లైన్స్. సో వీళ్ళు మోనోపోలీ బిజినెస్ రన్ చేసేటప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకుంటే మీరు కూడా మీ కమెంట్స్ షేర్ చేయండి. ఇప్పటికైనా ఎయిర్ ఇండియా ఇలాంటి తప్పులు మళ్ళా చేయకూడదని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇది వీడియో వైరల్ అయిన తర్వాత ఏం చేశారంటే ఎయిర్ ఇండియా ఈ యొక్క వ్యక్తికి ఫుల్ అమౌంట్ రీఫండ్ చేసింది. రీఫండ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే డ్యామేజ్, ఆ ఎక్స్పీరియన్స్, బిటర్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా లోకవ్యాప్తంగా వీడియో వైరల్ అవడంతో ఏంటంటే మన ఇండియా మీద చిన్న చూపు ఉంటుంది. స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమా ఇండియాని చాలా డిగ్రేడ్ చేసి చాలా కించపరి చూపించిన సినిమా, అది హిట్ అయింది. సో లోకానికి ఏంటంటే ఇండియా అంటే ఇలా ఉంటుంది, ఇలా డర్టీ స్ట్రీట్స్ ఉంటాయి, డర్టీగా ఉంటుంది, డర్టీ పీపుల్. ఆల్రెడీ ఇండియా మీద ఏంటంటే కర్రీ కామెంట్, వెస్ట్రన్ కంట్రీస్ అదేవిధంగా అమెరికాలో కర్రీని బేస్ చేసుకుని కర్రీకి స్మెల్ వస్తుందని చెప్పి ఎంతో ట్రోల్స్, కించపరిచే విషయాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఈవెన్ US ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు ఇదొక పెద్ద టాపిక్, కర్రీ టాపిక్. సో అలాంటప్పుడు ఇండియా మీద ఉండే ఒక ఇమేజ్ డిస్ట్రాయ్ అవుతుందండి ఇలాంటివి. సో మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి, 5,27,000 వెచ్చించి ఒక టికెట్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, తన స్ట్రెస్ ఎంత ఉంది, తన ఎంత ఫీల్ అవ్వ ఉంటాడు, ఎంత హర్ట్ అవ్వ ఉంటాడు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు వచ్చిన మనం కూడా బాధపడతామండి. సో ఎందుకంటే నాకు విచిత్రం అనిపించింది ఈ విజువల్స్ చూసిన తర్వాత. ఎయిర్ ఇండియా ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా ఉండి ఎయిర్ ఇండియా ఎందుకు ఇలా చేసింది, ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకూడదని కోరుకుందామండి. ఎందుకంటే మన ఇండియా ప్రెస్టేజ్ అబ్రాడ్ తర్వాత గ్లోబల్గా మన ఇండియాకు వాల్యూ ఉంది, ఆ వాల్యూని కీపప్ చేయాలి. ఏమంటారు?